ఫ్రంట్ పార్ట్ షేపు బాగా నిలబడాలంటే ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది ఖచ్చితంగా కరెక్ట్‌గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. మనకి ఒరిజినల్ క్లాత్ కాకుండా 2 లేయర్స్ ఉన్న క్లాత్ అయితే ఉండాలి. అప్పుడు షేప్ బెల్ట్ అనేది బాగా నిలబడుతుంది. ఫస్ట్ వచ్చేసి ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి, కాజా పట్టి వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. అడుగు భాగంలో ఒరిజినల్ పెట్టేసుకొని ఆ పైన మనకి 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకొని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసుకొని ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఇలా చేసుకుంటం వల్ల లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని మొత్తం కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఈసారి ఇంకొక దగ్గర చూడండి. ఇది ప్లెయిన్ క్లాత్ కదా! ఇదొచ్చేసి మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వైపుకి వస్తుందన్నమాట. అలా రావాలంటే ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఆ ప్లెయిన్‌గా ఉన్న క్లాత్ అనేది లెఫ్ట్ హ్యాండ్ సైడ్‌కెళ్తుంది. ఆ బోర్డర్ ఉన్న క్లాత్ అనేది రైట్ సైడ్‌కి వస్తుందన్నమాట. అప్పుడు పళ్ళు వేసుకున్న తర్వాత కూడా మనకి ఇబ్బందిగా ఉండదు. అంటే మనది ఆడ్‌గా కనిపించదు. సో, ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్‌ని కూడా నీట్‌గా కట్ చేసేయండి. ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది.